నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులు అల్లవెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాప మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకు అంతట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు మేమెందుకు అదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు అవమానించారు అని అంటారు. ఆయన అక్కలు అని గౌరవంగా మాట్లాడారు కానీ నీలాగా రికార్డ్ డ్యాన్స్లు వేసుకోమనో లేకపోతే బ్రేక్ డ్యాన్స్లు వేసుకోమనో మాట్లాడలేదు. జరిగిన వాస్తవాన్ని ఆయన చెప్పడం జరిగింది తప్పితే ఏదో ఊహాభరితమైనటువంటి ఒక మాటను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి మీరు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. కేసులు పెట్టి ఆయనను లోపలేసి ఆయనను అనగదొక్కి ఆయనను ఆ రాజకీయంగా ఎదగకుండా చూడాలని మీరు ఆ రోజు మహబూబ్ నగర్లో ఓడించినా కూడా మల్కాజిగిరిలో తిరిగి గెలిచి వచ్చాడు. మళ్ళీ ఎన్నికల్లో ఆయన మరి మొత్తం స్టేట్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారుల నాయకత్వంలో అనేది నువ్వు మర్చిపోతా ఉన్నావు. నువ్వు మాత్రం మీ అయ్య పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు కానీ నువ్వు స్వయంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తివి కాదు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కష్టపడి ఎదిగి ఈరోజు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.